నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడి. ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడవద్దు అన్నదే సీఎం కేసీఆర్ ఆశయం. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కంటి వెలుగు ప్రయోజనాలను వినియోగించుకోండి. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హితవు. తెలంగాణ కంటి వెలుగు దేశానికి వెలుగు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వ్యాఖ్య. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించడము తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతోందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గొల్లపేట కాలనీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రితో పాటు జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం, పేదలకు గ్రామీణ ప్రాంతంలో దూర ప్రాంతం నుండి కంటి డాక్టర్లు అక్కడ లేకుండా ఉండి దూరం వచ్చి చూయించుకోలేక ఎందరో మంది ఇబ్బంది పడుతున్నారు. మరి అటువంటిది ఇవాళ రెండవ విడత, ఇదివరకు మొదటిసారి అయిపోయింది. రెండవ విడత కార్యక్రమం నిన్న 18వ తేదీ నుంచి మొదలైంది కార్యక్రమం. మాకు అక్కడ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నలుగురు ముఖ్యమంత్రులు, ఒక యూపీ మాజీ చీఫ్ మినిస్టరు, వాళ్ళందరి మధ్యన అక్కడ నిన్న ప్రారంభోత్సవం జరిగింది. గ్రామంకు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక 1500 బ్యాచ్లు పెట్టారు. మన నిర్మల్లో నియోజకవర్గానికి 32 గ్రూపులు, నిర్మల్ జిల్లాకి మనం 32 గ్రూపులుగా విడదీస్తాం. మరి వాళ్ళ నిర్మల్ పట్టణంలో రోజుకు ఒక 400 మంది చూస్తారు. టేబుల్ నంబర్ 1లో మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అదేవిధంగా నంబర్ 2లో మీ అన్ని కూడా ఆధార్ కార్డుతో అన్ని కూడా ఫిల్అప్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడవద్దు అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఏది అవసరమో దానిపైనే సీఎం దృష్టి పెడతారని అన్నారు. ఎన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మన బిడ్డ పేర్లు అవుతుందంటే టెన్షన్. కానీ ₹1,00,000 ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. మా బిడ్డ కోడలో డెలివరీ అవుతుందంటే టెన్షనే. ఆ భర్త టైంకి ఉండడు. కేసీఆర్ కార్ దొరికితే తీసుకుపోతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో రూపాయి ఖర్చు లేకుండా డెలివరీ. కేసీఆర్ కిట్టు 12,000 11,000 ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా? కూర్చోబెట్టా ఉంటారు దానికి పెద్ద నీరు. కేసీఆర్ గారు నిన్న ఖమ్మంలో మీటింగ్ పెడితే ఢిల్లీ ముఖ్యమంత్రి వచ్చింది, పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చింది, కేరళ ముఖ్యమంత్రి వచ్చింది. వాళ్ళంతా కూడా ఇక్కడ చేసిన స్కీమ్స్ చూసి పరిశాన్ అవుతారు. అవి ఇంటికి నీళ్ళు వస్తానే అని అడుగుతారు. నన్ను వస్తానే అంటే
ఎక్కడి నీళ్ళు అంటే గోదావరి కృష్ణాన్ని నువ్వు ఫిల్టర్ చేసి ఇస్తాడా? 24 గంటలు కరెంట్ ఇస్తాడంటే ఇస్తాడు. ఫ్రీ కరెంట్ ఇస్తాడో రైతులు ఫ్రీ కరెంట్ వర్షాలు ఇస్తారు వాళ్ళు. అంటే ఇన్ని తీర్ల చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. వాళ్ళు ఈయన కేసీఆర్ గారినే దేశ రాజకీయాలలో ఈ మోడీ గారి సీట్లో కూర్చోబెట్టే బాగుంటుంది అనేది వాళ్ళకందరి మనసులో ఉన్నది. దేశం అంతా బాగుపడుతుంది. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశం అంతా బాగుపడాలనేది వాళ్ళందరి ఆలోచన. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలా కంటివేలు ఎవరండి? కంటివేలు ప్రోగ్రామ్ మొదటిసారి చేశాం. వాళ్ళు పరిశాన్ అవుతారు. కంటివేలు నిన్న ప్రారంభోత్సవం చేసి ఏర్పాటు కూడా చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా ఎవరన్నా ఆలోచించారా? వాళ్ళ కొడుకు ఆలోచిస్తున్నాడు, బిడ్డ ఆలోచిస్తున్నాడు, కేసీఆర్ గారు ఆలోచించారు. ప్రతి ఒక్కరూ కంటి వెలుగు ప్రయోజనాలు వినియోగించుకోవాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కోరారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారం మండల ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ హరీష్, డిహెచ్ఎంఓ శ్రీనివాస్, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు జవహర్ నగర్ లో ప్రతి ఒక్కరు కూడా కళ్ళు చెక్ చేయించుకోండి. మీకు రూపాయి లేకుండా మంచి చెకప్ కూడా అవుతుంది. పర్ఫెక్ట్ గా మీకు ఏ నంబర్ వస్తుందో దాని ప్రకారం మీకు అద్దాలు కూడా కొత్తాయి. మీ ఇంటికి కూడా మీ అడ్రస్ కే పంపిస్తారు. ఇప్పుడు ఒక్క మిషన్ కాదు, ఇంకా 3 మిషన్లు 4 మిషన్లు తెప్పిస్తే ఇప్పుడే మా డిఎంహెచ్ఓ గారికి చెప్పినా తప్పకుండా ఇంత ఆదరణ వస్తుంది, ఇంతమంది వస్తారని కూడా ఆయన కూడా ఊహించలేదు, మేము కూడా ఊహించలేదు. కాబట్టి తప్పకుండా మీ అందరికీ आप लोग सब आंख के अच्छा चेक कर लो, पूरा नया चश्मा लगा लो. चश्मा लगाने से भी खूबसूरत भी दिखता और आंखें भी क्लियर दिखता, दोनों को काम आता. हमारे बहनों को बोल रहा हूँ पूरा चेक कर लो. क्यों बोलता अपन लेजीनेस करते, आंखों को चेकअप नहीं कर लेते कभी भी. थोड़ा कम दिखे पर तो पानी आए तो ऐसे छोड़ दे रहे थे. ऐसा अच्छा नहीं है. आंख का अच्छा दिखना और आईना भी रख लिए तो अच्छा है, हेल्थ के लिए भी अच्छा है. आप लोग पूरा चेकअप कर लो और टीमों को भी बढ़ाएंगे. हमारा केसीआर साहब अपना बड़ा बेटा है, आप लोगों का बड़ा बेटा है. आप लोगों का ही ध्यान करता, पूरा आप लोगों का ध्यान करके आप लोगों को हमारा मम्मी डैडी को చెల్లెళ్ళకి అందరూ కూడా మంచిగా తల్లి కనిపించాలని కేసీఆర్ ఆలోచన. దేశంలో 28 మంది సీఎంలు ఉన్నారు, ఎవరికి రాలే ఈ ఆలోచన. మన సీఎం కేసీఆర్ గారికి వచ్చింది. పిల్లల కాడి నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరికి కూడా కంటి చూపు మంచిగా ఉండాలి. వాళ్ళు చెకప్ చేసుకోవాలి, వాళ్ళకి మంచిగా కళ్ళు కనిపించాలి. వాళ్ళకు ఏదైతే పెద్ద పెద్దోళ్ళు పెట్టుకుంటారో అదే అద్దాలు కూడా ఇప్పించాలి. వాళ్ళకు ఏ నంబర్ కావాలంటే ఆ నంబర్ తోటి అద్దాలు ఇచ్చి పంపించి చేపించి పెద్ద ఎత్తున 30 లక్షల అద్దాలు తయారు చేపించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్. మనం చూస్తున్నాం జవహర్ నగర్ లో మా డిఎంహెచ్ఓ పరిశాన్ అవుతున్నాడు. ఒకటేసారి 150 మంది రిజిస్టర్ చేసుకున్నారండి. తెలంగాణ కంటి వెలుగు దేశానికి వెలుగు అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ 1వ వార్డులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారు వైద్యం వద్దు బిడ్డో అనే రోజులు పోయి సర్కారు వైద్యమే కావాలి అనే రోజులు తెలంగాణలో వచ్చాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ పి రామానుజులారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కంటి వెలుగు కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఖమ్మంలో ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈరోజు సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట పట్టణ 1వ వార్డులో మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కంటి వెలుగు కార్యక్రమం ప్రజలందరూ వినియోగించుకోవాలని, మనం రకరకాల కారణాల చేత చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల మొత్తం కంటి చూపునే కోల్పోయి ఈ ప్రపంచాన్ని చూసే అవకాశాన్ని, పని చేసుకునే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం, జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం కంటి వెలుగును పోగొట్టుకోవడం ద్వారా. మరి అంత పెద్ద విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేసుకోవడం అనేది
చాలా సాధారణమైన విషయంగా ఉంది. ప్రత్యేకించి పేద ప్రజలు, రోజువారీ కష్టం చేసుకుని బతికే ప్రజలు, వాళ్ళు సరైన అవగాహన లేక, సరైన వసతులు అందుబాటులో లేక ఈ కంటి చూపు విషయంలో ఎక్కువ నష్టపోతూ ఉన్నారు. చివరికి సరిపోయే పద్ధతుల్లో మందులు, కళ్ళద్దాలు అందించాలని, అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేయించాలని చెప్పి గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమం ఇది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇంత ప్రాధాన్యమైన విషయం కాబట్టి ఇప్పుడు అవకాశం మీ ఇంటి ముందుకు వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మా ఆరోగ్య కార్యకర్తలే మీ ఇంటింటికి వచ్చి మీకు సమయము, తేదీ, ప్రదేశం అన్నీ తెలియజెప్తూ మీకు కార్డులు ఇస్తున్నారు. ఆ కార్డు పొందిన వారు సూచించిన సమయానికి, సూచించిన ప్రదేశానికి వచ్చి పరీక్ష చేయించుకుంటే తప్పకుండా మీకు కావాల్సిన పద్ధతుల్లో అవసరమైన సహాయాన్ని అందిస్తారు. అద్దాలు అవసరమైన వారికి అద్దాలు ఇస్తారు. బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టారా అని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని బోయిన్పల్లి మూసాపేట్ డివిజన్ లో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, మూసాపేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్, అంబంటి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నువ్వు చేతివే సరే ఒకసారి మేడం మీరు కనబడుతున్నా మంచిగా చూడు, ఇట్లా చూసుకో, ఇట్లా చేయబెట్టి కళ్ళ చూడు. కూర్చోండి. క్యామ్ డౌన్ చేయండి. క్యామ్ డౌన్ చేస్తే నేను చెప్పాను కవర్ చేసుకోండి. పైన క్వాలిటీస్ కవర్ సార్ ఒక్కసారి సెట్ చేసి మంచిది మంచి పేరే ఇస్తారు. మంచిది ఆపరేషన్ చేస్తారు. సార్ చెప్పారు, ఎమ్మెల్యే సాబు అన్ని కంపల్సరీ చేస్తారు. మీకు 3 నెలలు ఉంటుంది. అమ్మ ఇటు చూడు తల్లి. ఓకే. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు.
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. అందరితో సంతోషంగా కనబడుతుంది కానీ ఏం సర్వేంద్రియానాం నయనం ప్రధానం. శరీరంలో ఉన్నటువంటి సర్వ ఇంద్రియాలలో కన్ను అనేది ప్రధానమైనటువంటి శరీరంలో భాగం. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందించి ప్రతి ముఖంలో కూడా ఆనందం చూడాలనేటువంటి గొప్ప లక్ష్యం కొద్దీ ఇలా పరిపాలన జరుగుతున్నటువంటి యొక్క క్రమంలో అనేక సంక్షేమ పథకాలతోని లబ్ధిదారులుగా ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా బంధుత్వంతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వారికి అద్దాలను మందులను ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమమే ఈ యొక్క కంటి వెలుగు కార్యక్రమం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కంటి వెలుగు కార్యక్రమము నిర్వహించబడుతుందనే దానికి నిలువుటెత్తు సాక్ష్యం నిన్న జరిగినటువంటి ఖమ్మం బహిరంగ సభలో కేజ్రీవాల్ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా పంజాబ్ ముఖ్యమంత్రి వర్యులు, కేరళ ముఖ్యమంత్రి వర్యులు వారు ఈ యొక్క కంటి వెలుగు కార్యక్రమాన్ని వాళ్ళ రాష్ట్రాలలో కూడా ఏర్పాటు చేసుకుంటాం. చాలా గొప్ప పథకం, గొప్ప కార్యక్రమం అని చెప్పిన సందర్భాన్ని చూస్తేనే ఇలా మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేస్తున్న అభివృద్ధిని చూసి అవినీతి ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు దిష్టిబొమ్మను మెట్పల్లి పాత బస్టాండ్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, లింగంపల్లి సంజీవ్ మాట్లాడుతూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తున్న జువ్వాడి తమ నాయకుడిపై మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ, కోఆప్షన్ సభ్యులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి కృష్ణారావు నరసింహరావు కుట్ల రాజకీయాలకు నిదర్శనంగా మరి ఈనాడు మా నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి ఏదైతే అన్ని రంగాల్లో మరి
మన మెట్పల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన శాసనసభ్యులు గారిని మరి ఎంతో వివిధ పదజాలంతో వారి మీద అలిగేషన్స్ ఏదో లేనిపోని కళ్ళబొల్లి మాటలతో మరి ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయనే ఉద్దేశం మీద మరి వారు మరి వివిధ ఆరోపణలు చేయడం జరిగింది. మరి అది ఎంతవరకు సమంజసం? మీరు ఆరోపణలు చేస్తున్న విషయాన్ని మీరు ఒక్కసారి మీరు గుడ్డ మీద చేసుకొని చెప్పండి. మీ హయాంలో, మీ నాన్నగారు హయాంలో మరి మీ మంత్రిగా ఉన్నప్పుడు మరి కౌన్సిలర్లు ఇవాళ మరి ఏదైతే వాళ్ళల్లో మరి డబ్బు దండుకొని అవినీతి ఆరోపణలకు పాల్పడుతున్నారు అనేది మీరు మరి అభియోగం చేయడం జరిగింది. మరి అది ఎంతవరకు నిజం? మీ నాన్నగారు మంత్రిగా ఉన్న జమానాలో ప్రత్యేకంగా కౌన్సిలర్లకు వాటాలు వారే మంచి వారే ఇవ్వడం జరిగింది. ఇళ్ల విషయంలో కానీ, కొరట్లలో అర్బన్ కాలనీ విషయంలో కానీ, మరి ఇతరత్ర ఎన్నో విషయాలలో మరి వారే అందరికీ కౌన్సిలర్లకు పంచించడం జరిగింది. ఈనాడు మేము ఎలాంటి అవినీతి పాల్పడే కౌన్సిలర్లము మేము స్వచ్ఛందంగా మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మేము స్వచ్ఛందంగా ఎంతో అభివృద్ధి చేస్తున్న దశలో మీరు ఇలాంటి ఆరోపణలు కౌన్సిలర్ల మీద కానీ మా ఎమ్మెల్యే గారి మీద చేయడం సమంజసం కాదు. మా నియోజకవర్గానికి రావడానికి నీకు కారణం ఏంటి? మా నియోజకవర్గంలో నీ పాత్ర ఏందో ఇప్పటి వరకు నేను ప్రజలు ఎప్పుడు కూడా గెలిపించలేదు. తెలంగాణ సిద్ధించిన తర్వాత మీరు రాజకీయంగా ప్రజలు మిమ్మల్ని ఈ కొలిపేల నుంచి తరిమి వేయడం జరిగింది. ఎక్కడ కూడా మీరు ఇప్పటి వరకు గెలిచిన పాపాన పోలే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కౌన్సిలర్లు, ప్రజలు ఓట్లు వేస్తే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ కౌన్సిలర్ల మీద నీ ఇష్టం ఉన్న అవినీతి ఆరోపణలు చేస్తే ఖబర్దార్. నేను ఇంకొకటి హెచ్చరిస్తున్నాం, మా ఎమ్మెల్యే గారిని ఎప్పుడైతే మీరు ఏమన్నారు 7 కోట్లు తీసుకున్నారు అన్నారు కదా, ఆ 7 కోట్లు తీసుకున్నది రుజువు చేయి బిడ్డ. మేము అందరం కలిసి మేము ఎమ్మెల్యే గారిని ఎట్లయితే అట్లా మేము అవసరం కూడా భిక్షాటన చేసిన పన్ను కడతాం. కానీ నువ్వు రుజువు గిట్లా చేయలేకపోతే నీ మీద పరువు నష్టం దావా వేస్తాం. టాలెంట్ ఎవరి సొత్తు కాదని మాజీ పార్లమెంటు సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. 40వ రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా అండర్-19 నేషనల్ 2020 ఫెడరేషన్ కప్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలను హైదరాబాద్ అంబర్పేటలో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి తారిక్ అన్వర్ విచ్చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, క్రీడాకారులు, కోచ్లు తదితరులు పాల్గొన్నారు. किसी का जागीर नहीं है, गरीब आदमी को भी टैलेंट देता है। आज उसी की वजह से एक ऑटो रिक्शा चलाने वाले का बेटा मोहम्मद सिराज आज इंडिया को खेल रहा है। ये फकर की बात है। ऐसे बहुत चलो हनुमान विहारी खेला और थोड़े टूर्नामेंट में खेले साल आज विकेट कीपर है हमारे श्रीलंका का, वो भी यहाँ खेल के गया। बांग्लादेश का लड़का भी खेल के गया। या ऐसा बहुत से प्लेयर्स बन रहे हैं। इसका मतलब है हर गरीब को भी मौका देना चाहिए। ये राजीव गांधी का सोच था, ये इंदिरा गांधी का सोच है। गरीब आदमी के पास भी टैलेंट रहता है। ये पैसे का गेम है। ये बैट खरीदो, पैड खरीदो, विकेट खरीदो, बॉल खरीदो, सब चीज पैसे का है। मगर हम मौका देना, उनको भी खेलने का शौक है मगर खिलाने वाला नहीं है। तो इसी वजह से हर साल करने से नौजवान बच्चों को आगे मिलने का चांस रहता है और देश का गौरव भी बढ़ेगा। आज मोहम्मद सिराज कल 3 या 4 टिकट लिया, परसों भी लिया। इससे पता लग रहा है कि टैलेंट है गरीबों में। टैलेंट को अपन मौका देना, ये मेरे दोस्त और मेरे जितने भी वेलविशर से उन लोग के हेल्प से मैं हर साल करता हूँ, आने वाले दिनों में भी करता हूँ। मैं ये एक सोच लिया राजीव गांधी का, कुछ न कुछ करते रहना। నాంపల్లి నియోజకవర్గంలోని మెహదీపట్నం ఎల్ఐసి పార్కులో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మొరాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెహదీపట్నం కార్పొరేటర్ మజీద్ హుస్సేన్, జిహెచ్ఎంసీ మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులు సి సంజయ్, ఏఎంసీ డైరెక్టర్ మురళీధర్, అశోక్, మజీద్, ఇక్బాల్, పవన్, రాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
सब इधर देखिए। हो अध्यक्ष राइट साहब डन। राइट साहब डन। गवर्नमेंट ऑफ तेलंगाना के से अपन कंटी वेलगू कार्यक्रम शुरू हुआ है और कंटी वेलगू कार्यक्रम कल इनॉग्रेशन सीएम साहब ने इनॉग्रेशन किया है और आज अपन इनॉग्रेशन करके हम पूरा सेंटर्स में कंटी वेलगू कार्यक्रम हम चला रहे हैं और ये कार्यक्रम में कंटी वेलगू में सब लोगों का आई टेस्टिंग होता है। उसके बाद आई टेस्टिंग भी मशीन्स के हिसाब से भी होता है और डॉक्टर चेकअप होता है। थोड़े मेडिसिन्स भी डिस्ट्रीब्यूट करते हैं, जिसको ज़रूरत है उसको मेडिसिन्स डिस्ट्रीब्यूट करते हैं। उसके बाद जिसको ज़रूरत है ऐनक ज़रूरत है वो ऐनक यहीं दी जाएगी और जिसका ऐनक बनाना पड़ता है उसका ऑर्डर लेके बना के घर पे आपको भेज देंगे। सो सब लोग ये इस्तेमाल करना और ये अच्छा అవకాశ సర్వేంద్రియానం నయనం ప్రధానం మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కంటి చూపు కొరకు కంటి వెలుగు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందండి। ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ నిన్న 18th రోజు సీఎం గారు ఇనాగ్రేషన్ చేశారు। 19th రోజు మనమందరం ఇనాగ్రేషన్ చేసుకొని ఇక్కడ కంటి వెలుగు కార్యక్రమం కొనసాగిస్తున్నాము। ఈ కార్యక్రమంలో అందరికీ కంటి పరీక్షలు జరుగును। దాని తర్వాత ఏఆర్ రిఫ్రాక్టోమీటర్ మెషిన్స్తో కూడా కంటి పరీక్ష చేసిన తర్వాత ఇక్కడే అద్దాలు పంపిణీ జరుగును। ఎవరికన్నా అద్దాలకి మనకి మనం చేయాల్సిన వస్తే రీడింగ్ గ్లాస్ అయితే ఇక్కడే ఇస్తాము, మళ్ళీ చేయించాల్సి వస్తే ఇక్కడ వాళ్ళకి అద్దాలు అది ఆర్డర్ తీసుకుంటాము, తీసుకొని వాళ్ళకి అద్దాలు చేయించేసి వాళ్ళ ఇంటికి కూడా केसीआर साहब और 4 स्टेट के सीएम के साथ कल खम्भम में कंटी वेलगू प्रोग्राम इनाग्रेशन करे हुए। ये कंटी वेलगू प्रोग्राम पूरा तेलंगाना स्टेट में रहेगा। केसीआर साहब फर्स्ट स्टेप में होगा, सेकंड स्टेप में अभी और बाकी कितने जने हैं उतने जनों को पूरा आईना कहाँ दिखना बोल के गरीब लोगों को होंदो कोई भी होंदो पूरे जनों को नॉन पॉलिटिकल कोई भी होंदो आके टेस्ट करके आपका आईना जोड़ ले सकते। कहीं को बोलो तो गवर्नमेंट ऑफ तेलंगाना स्टेट वाले पूरा डेवलपमेंट में भी एक कंटी वेलगू प्रोग्राम भी बहुत अच्छा कार्यक्रम है। हमारा केसीआर साहब ने बहुत ये कार्यक्रम में ये जज्बाती करके अच्छा करके पूरों को अच्छा उत्सव करके ये प्रोग्राम लगाए। ये हमारे पॉलिटिकल नॉन पॉलिटिकल पूरे जने इसमें शामिल होके पूरे कंटी वेलगू प्रोग्राम में ये आँखों का टेस्टा करके क्या भी आपको ऑपरेशन होना है तो प्राइवेट हॉस्पिटल में भी जाके हॉस्पिटल में भी ऑपरेशन कर सकते। उतना बड़ा पूरा अरेंजमेंट कर रहे इसमें। आप 100 डेज रहता है ये प्रोग्राम। 100 डेज में गवर्नमेंट हॉलीडेज के हॉलीडे रहता। పోలీస్ అభ్యర్థులకు మద్దతుగా యువజన కాంగ్రెస్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు। యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆదేశానుసారం మహేష్ అన్న నాయకత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ నియామకాలలో జరిగిన అవకతవకలపై మండిపడ్డారు। 6-7 తప్పులు జరిగినాయి। ఒకటి 7 మల్టిపుల్ మార్క్స్ ఉన్నాయి, మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి। దానికి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినాయి ఈ 7 మార్క్స్ యాడ్ చేయాలని, కానీ ఇప్పటిదాకా దాంట్లో ఏం చేంజెస్ కాలేదు। 10 మార్క్స్ తప్పులు ఉన్నాయి, దాంట్లో 10 మార్క్స్ డైరెక్ట్ తప్పులు, అది కూడా యాడ్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, కానీ అది కూడా ఏం చేంజెస్ కాలేదు। ఇది రెండు చేంజెస్ చేస్తే నియర్ అబౌట్ 50,000 to 60,000। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి। దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడి। ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడవద్దు అన్నదే సీఎం కేసీఆర్ ఆశయం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు। కంటి వెలుగు ప్రయోజనాలను వినియోగించుకోండి, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హితవు।
తెలంగాణ కంటి వెలుగు దేశానికి వెలుగు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వ్యాఖ్య. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.